సో ఇది ఆంటీ వాళ్ళ కిచెను. సో అటు చూడొచ్చు. సో ఇక్కడే వంట చేస్తున్నారు, మొత్తం కూడా ప్రిపరేషన్ అంతా కూడా ఇక్కడే. సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే అంతా కూడా చేస్తున్నారు. అండ్ ఇంకా హౌస్ కూడా ఇదే, పక్కనే హౌస్ కూడా. సో అదే కిచెను, ఇదే హౌస్. హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఆంటీ వాళ్ళ అబ్బాయి ధనుష్. ఏం చదువుతున్నావు ధనుష్? డిగ్రీ ఫస్ట్ అన్న. డిగ్రీ ఫస్ట్ ఇయరా? ఓకే. సో హౌస్ ఇదేనా? ఇదే. ఇక్కడ పార్సల్స్ అవి కడతారు. ఇక్కడ నేను చెల్లి పడుకున్నాం, అక్కడ మమ్మీ డాడీ ఆ రూమ్. చెల్లి మీ ఇద్దరునా? మేమిద్దరం, చెల్లి నేను. చెల్లి ఏం చదువుతున్నారు? చెల్లి ఇంటర్ సెకండ్ ఇయర్. మొత్తం మీ ఫోటోసే పెట్టుకున్నారు అన్ని? అవి చెల్లివి, ఇవి నావి. అదే మీ ముందు డాడీ చెప్తున్నారు కదా, నువ్వు పుట్టిన తర్వాతే మొత్తం అంతా లైఫ్ చేంజ్ అయింది అని. ఇది ఓన్ హౌసేనా? ఓన్ హౌస్ అన్న. ఓన్ హౌసేనా? ఓకే. ఎప్పుడు వచ్చారు ఇక్కడికి, ఎప్పుడు తీసుకున్నారు? 6 నుంచి 8 months అవుతున్నాము. ఓకే. సో ఇదొక రూమ్, ఇదొక రూమ్. చూసారు కదా హౌస్. చాలా మంది నేను కామెంట్స్లో కూడా చూశాను, ఆంటీ ₹1,00,00,000 ఫ్లాట్ తీసుకున్నారు అని చెప్పేసి. కిచెన్ ఇక్కడే ఉంది అండ్ ఇంకా హౌస్ కూడా ఇక్కడే ఉంది. సో చిన్న గదుల్లోనే వాళ్ళ చిన్న ఫ్యామిలీ అడ్జస్ట్ అవుతూ పక్కనే కిచెన్ పెట్టుకుని ఫ్యామిలీ అంతా కష్టపడుతూ, ఎక్కువ స్టాఫ్ని కూడా పెట్టుకోకుండా వాళ్ళే ఎర్లీ మార్నింగ్ 5 o'clock లేచి 11 o'clock వరకు అన్ని ఐటమ్స్ రెడీ చేసుకుని అక్కడికి తీసుకుని వచ్చి అక్కడ 3 o'clock వరకు మళ్ళీ బిజినెస్ చూసుకుని మళ్ళీ 3 నుంచి ఇక్కడికి 4 అట్లా వచ్చిన తర్వాత ఒక ½ an hour రెస్ట్ తీసుకుని మళ్ళీ రేపటికి ప్రిపేర్ చేయాల్సినటువంటివన్నీ కూడా కూరగాయలు కట్ చేయడం, మసాలాలు ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసుకుని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 5 o'clock లేచి, సో ఇట్లా వీళ్ళ బిజినెస్కి సంబంధించి ఎంత కష్టపడుతున్నారు అనమాట వీళ్ళు. సో అందరూ కూడా అంటే నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు, పాజిటివ్ కామెంట్స్ కూడా చేస్తున్నారు. సో బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మీ అందరికీ చూపిస్తే కొంచెం వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడ ఉంటున్నారు, ఏంటి అనేది కూడా అర్థమవుతుందని చెప్పేసి చూపించడానికి వచ్చాము ఈరోజు. ఒక్కోసారి కరెంట్ లేకపోయినా అయితే మిక్సీలు పట్టడానికి కుదరదు, అప్పుడు కూడా బయటది కొనుక్కొచ్చి వేస్తాను. అవి కొద్దిగా టేస్ట్ తగ్గుతాయి, కొంచెం ఇదిగా ఉంటుంది. అప్పుడు కూడా నాన్న ఇవాళ బయట నాన్న అని కూడా చెప్తాను. అయినా నేను చెప్పకపోయినా నా కస్టమర్ కనిపెట్టేస్తారు ఇవాళ ఇదిగా ఉన్నాయని. అది ఒకసారి జరుగుతుంటాయి. అది ఎంత లావు పెద్ద వంటల మాస్టర్కైనా అది కామన్. ఎప్పుడైనా మిగిలిపోయిన సందర్భాలు ఉన్నాయా ఐటమ్స్ ఏమైనా ఎక్కువగా? దేవుడి దేవల్ల అయితే ఎప్పుడు లేదు. ఒకసారి మిగిలినా బై మిస్టేక్ మిగిలినా దాన్ని అయితే వేస్ట్ చేయం, ఎవరో ఒకరికి అందరికీ పంచుతాం. పాడేయటం అయితే పాడేయం ఎప్పుడన్నా. సో నిన్న మేము 11:30కి అట్లాగా ఫుడ్ సెంటర్కి వచ్చాం. అక్కడ అప్పటికే ఏదో ఒక తిరునాళ్ళలో ఉన్నట్టు ఉన్నారు. అక్కడ ఎదురు చూస్తున్నారు ఆంటీ ఎప్పుడు వస్తుంది అని. మీరు వ్యాన్ దిగడంగానే అక్కడ అరుపులు గోళ్ళు, ఒక సినిమా హీరో వస్తే ఎట్లా ఉంటుందో అట్లా చేశారు. ఇప్పుడు కూడా పరిస్థితి అక్కడ అట్లా ఉంటుంది, ఎదురు చూస్తుంటారు. పక్కన సెంటర్లను వదిలేసి మీకోసం ఎదురు చూస్తున్నారు. నిజంగా ఎంత గ్రేట్ అంటే ఫుడ్ ఉన్నా లేకపోయినా మిమ్మల్ని చూడడానికి వచ్చామని చెప్పడం నాకు చాలా సర్ప్రైజ్గా అనిపించింది అసలు. కానీ చాలా సంతోషంగా ఉంది. అది ఏంటంటే కొంచెం గిల్టీగా కూడా ఇదవుతున్నా, అట్లా ఇదిగా అంటే ఏదో పెద్ద ఇదిలాగా అనేటప్పటికి అయ్యో ఏంటి నన్ను ఇలా తీస్తున్నారు ఏంటి అని నాకు కొంచెం, ఎందుకంటే నాకు ఇంత ఇదని చెప్పి ఒక్కోసారి ఇదనిపిస్తుంది. కానీ నిజంగా అసలు నేను ఎంత అదృష్టం చేసుకున్నానో అనిపిస్తుంది. నైట్ టైం ఎప్పుడైనా ప్రశాంతంగా ఇదంతా అయిపోయిన తర్వాత, వర్క్ అయిపోయిన తర్వాత అంకుల్తో కలిసి మీరు ఎప్పుడైనా కూర్చుని అసలు ఎలా స్టార్ట్ చేసాం, మన లైఫ్ ఎలా స్టార్ట్ అయింది, ఇప్పుడు ఎలా ఉంది ఏంటని మాట్లాడుకుంటారా? మేమిద్దరమే మాట్లాడుకోం, అందరం కలిపి కూర్చొని మాట్లాడుకుంటాం. ఏదైనా సరే నలుగురిని షేర్ చేసుకుంటాం. ఇంట్లో మా పిల్లలకైనా సరే ఏ కష్టం వచ్చినా కానీ వాళ్ళకి చెప్పుకుంటాం. పిల్లలకి ఎందుకులే అని కూడా వదిలేం. ఇంకా ఎందుకంటే వాళ్ళు ఫ్యూచర్ వాళ్ళకి ముందుంది, మనది అయిపోతుంది, వాళ్ళకి ముందుంది. వాళ్ళ ఏది మంచి ఏది చెడు, ఏది చేస్తే ఏది వెళ్ళదు అనేది వాళ్ళకు కూడా ఒక అవగాహన రావాలి కదా అని చెప్పి ఏదైనా సరే వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకుంటాం. అంటే ఇల్లు కొనేటప్పుడు కూడా అప్పు చేసుకుంటున్నాం, మళ్ళీ రేపొద్దున్న వడ్డీలు ఇంత ఎక్కువైతాయి, మరేంటి నాన్న ఏంటమ్మా అని చెప్పి పిల్లల్ని కూడా అడిగి ఇల్లు కొనడం జరిగింది. ఇంకా పిల్లలు కూడా లేదు మమ్మీ చేసుకున్నాము, పొద్దున్నే మేము కూడా లేచి హెల్ప్ చేద్దాము, మళ్ళీ మనుషులను పెట్టుకుని ఇదిగా ఉంటే ఇది కూడా ఉండదు నాన్న, ఇంత ఇది మీద అంటే మరి అన్నీ కట్టి కూడా ఎన్ని సంవత్సరాల కష్టము, ఇది మరి ఏం చేద్దాం ఇదిగా అంటే ఇక పిల్లలు కూడా అన్నారు మేము కూడా హెల్ప్ చేస్తాం మమ్మీ,
చదువుకుంటే ఇంకా అందరం కలిపి ఇలా చేసుకుందాము, మీకు మేము సపోర్ట్ ఉంటాము అని చెప్పి. ఎందుకంటే ఇంట్లో ఎంతమంది ఉన్నా సరే అందరు సపోర్టింగ్ ఉంటేనే అత్తయ్య మామయ్య సపోర్టింగ్ కూడా ఉంది మాకు. మా అత్తగారు మామయ్య గారు సపోర్టింగ్ కూడా. ఆయన అసలు ఇగో ఇప్పుడు ఇలా ఉన్నారా, నేను ఇంకా కొంత అందుకనే ఆయనకేమో వయసు అయిపోయింది చేయలేరు, అయినా కానీ చేయాలన్న ఆతృత, కష్టం చేసి ఆయన కూడా చెయ్యాలి అన్న ఆతృత. ఇంకా దాంతో ఆయన కూడా ఆగరు, ఏదో చేస్తూనే ఉంటారు. బరువులు అవి కూడా విసిగిచ్చేస్తారు. అసలు మొయ్యొద్దు అన్నా కానీ బరువు పనులు మోస్తూ గప్పుకుని ఆయనకు అందరిలో నడుము పట్టేసింది కొద్దిగా. ఇంకా అట్లా చేస్తున్నారని చెప్పి ఊర్లో ఇక ఊర్లో పెట్టేశాం ఇక వాళ్ళని. ఓకే రైట్. సో ఫైనల్గా మీరు మాత్రం ఆ ₹1,00,00,000 ఫ్లాట్ మాత్రం నిజం చేయాలి. అందరూ అంటున్నారు కదా, నిజం చేయండి. అవ్వదు నాన్న, చేయాలని మేము కోరుకుంటున్నాం. అది అవ్వదు ఎంతలా చేసినా. ఎందుకంటే మాకు అంత ఆశ లేదు. ఎందుకంటే నాకు ఒకప్పుడు తినడానికే లేదు. ఇవాళ ఇలా ఉన్నాము అంటే ఇది సొంత ఇల్లు, రేకుల రూమ్ అయినా సరే సొంత ఇల్లు అంటే మాట్లాడానా, హైదరాబాద్లో సొంత ఇల్లు అంటే అది దీనికే మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఇంకా ఆశకి మితం ఉండదు. అది ఇది ఉన్నదే చాలు. నా పిల్లలు కూడా ఓకే ఇదిగా ఉండరు, సింపుల్గానే ఇదిగానే ఉంటారు. మనం ఏంటి మన ఇదేంటని వాళ్ళకి తెలుసు కదా అని చెప్పి కూడా ఉన్న దాంట్లో. కాకపోతే వాళ్ళు దేనికి అడగరు కానీ కుక్కలకి ఆవులకి అన్నీ మాత్రం అసలు ఇద్దరు ఒకళ్ళ మించి ఒకళ్ళు పోటాపోటీగా పెడతారు అన్నీ. దానికి మాత్రం ఇంక దేనికి అడగరు, వాటికి పెట్టడానికి ఇది చేస్తానికి మాత్రం అడుగుతారు. వాళ్ళ బర్త్డే కూడా మళ్ళీ ఓకే ఇది చేయమని ఏమని కూడా అడగరు. ఓన్లీ ఒక డ్రెస్సు, కేక్ కూడా ఒక 1/2 కిలో కేక్ తెస్తాము, అన్నీ ఇది చేస్తాము. మళ్ళీ ఇంక అందరికీ ఆ రోజున అన్నం, పులిహోర పొట్లాలు కానీ అన్నం కానీ ఏదో ఒకటి వంట చేసేసి అందరికీ పంచుతాం. నేను వాళ్ళకి పిల్లలు అదే అడుగుతారు, మాకు ఏదైనా ఇది చేస్తే మా పేరు మీద 10 మంది పిల్లలకి అన్నం పెట్టంట. దానికి మా పిల్లలు అలా ఇది చేసేటప్పుడు కూడా మాకు చాలా సంతోషం, ఇంకా ఆనందం. ఎంత ఎన్ని జన్మలు ఎత్తినా కానీ ఇంకేం కావాలి ఒక ఆడపిల్లకి ఎందుకంటే నేను ఇవాళ ఇంత సక్సెస్ఫుల్ అవ్వడానికి కారణము నా హస్బెండు, నా పిల్లలు, నా పేరెంట్స్, మా అత్త మామలు, వాళ్ళందరూ సపోర్టింగ్ ఉండబట్టే ఇవాళ నేను ఇలా ఉన్నాను. దానికైతే నేను ఏ ఇంటికైనా సరే వాళ్ళందరూ సపోర్టింగ్ ఉండాలి, అందరూ ఒకటే మాట మీద ఉండాలి, ఇలా చేసుకోవాలని కోరుకుంటున్నాను. రైట్ అండి. లేట్ అవుతుంది అండ్ ఇంకా మీ కస్టమర్స్ అంతా 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు ఆకలితో. సో ఆంటీ వాళ్ళ హస్బెండ్ బాబ్జీ గారు. సో బాబ్జీ గారు కిచెన్ స్టార్ట్ చేసినప్పటికీ ఇప్పటికీ చూసుకుంటే ఎలా అనిపిస్తుంది ఈ సక్సెస్? ఇప్పుడు అందరూ కూడా మీ గురించే మాట్లాడుతున్నారు, ఆంటీ గురించి చూడడానికి కూడా వస్తున్నారు అక్కడికి. నేను మీరు చూసే ఉంటారు అక్కడ, నేను కూడా వచ్చి మాట్లాడాను అందరితో. సో ఎలా అనిపిస్తుంది ఇదంతా? చాలా సంతోషంగా ఉంది నాన్న, మాకు సంతోషంగా ఉంది. కాకపోతే ట్రోల్స్ ఎక్కువ చెప్తున్నారు, దాని గురించే కొద్దిగా అది కూడా మీకు పాజిటివ్ అవుతూనే వస్తుంది. పాజిటివ్ అవుతుంది కానీ దానివల్ల కొద్దిగా పాజిటివ్ ఉంది. మనకు కూడా కొద్దిగా రోడ్ సైడ్ కదా, అదే మనం ఎక్కడన్నా తీసుకుంటే దాని లెక్క వేరే ఉంటుంది. ఈ సక్సెస్ క్రెడిట్ మీదా లేకపోతే కుమారి గారు? కుమారే అండి, ఇది కుమారి అండి. మామూలే సక్సెస్ అంటే మగవారు అనేది ఇప్పుడు చేస్తాం, ఎంతవరకు చేస్తామో అంతవరకు చేస్తాం. దాన్ని నడిపియాలంటే లేడీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.